హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన నోరూరించే మటన్ పులావ్ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఏ వంటలైనా, ఏ కూరలైనా మనం చేసే విధానం బట్టే టేస్ట్ ఉంటుందండి. మనం ఇంట్లోనే టేస్ట్ సూపర్‌గా ఉండేలాగా చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో చేసినా కూడా మనకి రెస్టారెంట్‌లో తిన్నంత టేస్టీగానే ఉంటుందండి. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా నేను దీనికోసము ఒక హాఫ్ కిలో మటన్ తీసుకునేసి దీన్ని శుభ్రంగా కడుక్కునేసుండానండి. ఈ మటన్ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే తీసుకున్నాను. నేను చూస్తూ ఉండారు కదా, ఇంత ముక్కలుగా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు మిరప్పొడి, ఒక అర టీ స్పూను ధనియాల పొడి, అలానే రుచికి సరిపడంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అరకప్పు పెరుగు, ఒక అరదబ్బ నిమ్మకాయ వేసుకోవాలండి. ఇవన్నీ ఈ మటన్లలో వేసుకునేసి దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మటన్ని ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ పక్కన పెట్టుకునేద్దాము. టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చండి. టైం లేకుండా మనం తొందరగా చేసుకోవాలనుకుంటే కనీసం ఒక 10 నిమిషాలన్నా పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేద్దాము మూత వేసేసి. ఈ లోపల మనం రైస్ అనేది కడిగి నానబెట్టుకునేద్దామండి. ఈ హాఫ్ కిలో మటన్కి నేను హాఫ్ కిలో బియ్యం తీసుకున్నానండి. ఈ గ్లాస్ వచ్చేసి హాఫ్ కిలో ఉంటుంది. ఇలా నేను నార్మల్ రైస్తోనే చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి. దాంతో అయినా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ రైస్ని మనము 1-2 సార్లు శుభ్రంగా కడుక్కునేసి కొన్ని నీళ్లు వేసి నానబెట్టుకునేయాలి. మనం ఈ మసాలాలంతా ప్రిపేర్ చేసుకునే లోపల రైస్ అనేది నానిపోతుంది కదా, ఇది కూడా మనకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నానుతుంది. ఈ లోపల మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ తీసుకునేద్దాము. అర టీ స్పూన్ జీలకర్ర, 2 స్టార్ ఫ్లవరు, 2 బిర్యానీ ఆకులు, 3 యాలక్కాయలు, కొద్దిగా జాపత్రి, కొద్దిగా చెక్క, కొద్దిగా బండ ఇలాచి, అలానే ఒక బ్లాక్ ఇలాచి, కొద్దిగా అనాస పువ్వు, ఒక 15 మిరియాలండి తీసుకునేసి ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకునేద్దాము. ఈ కుక్కర్లోకి ఒక 3 స్పూన్లు నూనె వేసుకునేసి 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటా ఉన్నానండి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం నూనె వేసుకోవచ్చు. ఇలా పులావుల్లో అయినా బిర్యానీలో అయినా నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇలా నెయ్యి నూనె కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా పొడుగ్గా. ఇవి మీడియం సైజు ఉల్లిపాయలండి, చిన్నవి. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంగా పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బంగారు కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. చూసారు కదా, మనకి ఇవి బాగా కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా, అన్నీ వేసుకునేసి దీన్ని కూడా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజు టమోటా అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాము. అలానే ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకునేసి ఈ టమోటాని పచ్చిమిరపకాయలను కూడా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం కదా మటను, ఈ మటన్ అంతా వేసుకునేసి ఈ మటను టమోటాలు అన్నిటిని ఒకసారి ఇట్లా కలుపుకునేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మటన్ని బాగా ఉడకనియాలండి. ఉప్పు కారం అనేది మటన్కి బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతకున్న లబ్బరు విజిల్ తీసేసి మూత పెట్టేయాలండి. అప్పుడే మనకి 5 నిమిషాలు ఇది మీడియం ఫ్లేమ్లో ఉడకనియాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. 5 నిమిషాల తర్వాత అండి ఇది మనకి మటన్ అనేది ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టి ఉంటుంది. చూసారు కదా, ఇట్లా ఒకసారి కలుపుకునేసి ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకునేద్దాము. మటన్ అనేది మనకి బాగా ఉడకాలి కాబట్టి ఇలా ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకునేసి, అర గ్లాసు కూడా లేవండి ఇవి, ఒక పావు గ్లాసు ఉన్నాయి, వేసుకునేసి ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఇప్పుడు కుక్కర్కు ఉండే లబ్బరు విజిల్ పెట్టేసి మూత పెట్టి ఒక 2 విజిల్లు రానియాలండి. నేను తీసుకునే కుక్కర్ని బట్టి విజిల్లు చెప్తా ఉన్నాను. కుక్కర్ని బట్టి విజిల్లు ఉంటాయండి. చిన్న కుక్కర్ అయితే ఒక 3-4 విజిల్లు రానియచ్చు. నాది పెద్ద కుక్కర్ కాబట్టి 2 విజిల్లకే మటన్ అనేది మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి 2 విజిల్లు అని చెప్పినాను. ఇలా 2 విజిల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ కుక్కర్లో ఆవిరంతా పోయేంత వరకు పక్కన ఉంచుకునేద్దాము. కుక్కర్లో ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూస్తూ ఉన్నాను చూడండి. మటన్ అనేది ఇలా ఉడికితే సరిపోతుందండి. మళ్ళీ మనం రైస్లో ఉడకపెట్టుకుంటాం కాబట్టి ఇలా ఉడకాలి. ఇప్పుడే మనం మెత్తగా ఉడికించుకున్నామంటే రైస్లో ఉడికేప్పుడు మరీ మెత్తగా అయిపోతుందండి. కాబట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి. ఈ పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కలిపెట్టుకున్నాం కదా రైస్, అది వేసుకోవాలండి. ఈ లోపల మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే మటన్ ఉడకలేదు అని ఇట్లా ముక్క పట్టి చూస్తే కూడా తెలుస్తుంది.
ఒకవేళ ముక్క ఉడకలేదంటే మళ్ళీ ఒక 2 విజిల్లు రానియండి. మనం తీసుకునే మటన్ను బట్టి ఉంటుందండి విజిల్లైనా గానీ ఉడికేదైనా కూడా. నాకైతే కరెక్ట్‌గా ఉడికిపోయింది చూశారు గదా! ఇలా ఒకసారి అంతా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము నానబెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి రైస్ మాత్రమే వేసుకోవాలండి. ఇలా రైస్‌ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకునేద్దాము. మనం తీసుకున్న 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు నీళ్లు పడతాయండి. నార్మల్ రైస్ అయితే. అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. ఇలా నేను ఇప్పుడు 1 గ్లాస్ వేసుకున్నాను గదా! మళ్ళీ ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకున్నానండి. ఆల్రెడీ మనం మటన్‌లో అర గ్లాస్ వేసుకున్నాం కాబట్టి మొత్తం 2 గ్లాసుల నీళ్ళు అయినట్టు. ఇలా 2 గ్లాసుల నీళ్ళైతే కరెక్ట్‌గా సరిపోతుంది. మటన్‌లో వేసిన నీళ్ళతో కూడా కౌంట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే చూసి వేసుకోవచ్చు. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గుండాది. ఒక అర టీ స్పూన్ వేసుకునేసి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా కలుపుకునేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. ఒక విజిల్ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నాకు ఈ ఒక విజిల్‌కే రైస్ అనేది అయిపోతుందండి, ఉడికిపోతుంది. ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్‌లో ఆవిరిపోయిన తర్వాత చూపిస్తా ఉన్నాను చూడండి మీకు ఎంత బాగా వచ్చిందో. వేడి మీదనే దీన్ని ఒకసారి అటు ఇటు అనుకున్నామంటే రైస్‌ని అడుగున ఏదన్నా చెమ్మున్నా కూడా పీల్చుకునేస్తదండి. మనం చేసేప్పుడు కొలతలనేది పక్కాగా కొలిసి వేసుకునేస్తే రైస్ అనేది బాగొస్తుందండి. చూస్తున్నారు కదా పొడి పొడులాడుతూ ఎంత బాగొచ్చిందో. మనకు మెత్తగా లేదు అలా అని పలుకుగా లేదండి. చాలా బాగొచ్చింది ఈ పులావ్ అనేది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. నేను చేసే విధంగా చూపిస్తా ఉన్నాను. ఏ వంటలైనా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా ఇదే మాదిరిగా వస్తాయండి వంటలు. స్కిప్ చేసినారంటే కొన్ని కొన్ని మిస్ అవుతారు కదా! కాబట్టి వీడియోలనేది స్కిప్ చేయకుండా చూడమని చెప్తా ఉంటామండి అందుకేను. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పండి.